నెల్లూరు జిల్లా సంఘం మండలంలో చికెన్ వ్యర్థాలతో సాగు చేస్తున్న చేపల గుంతల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వూరు వద్ద గుంతలను పరిశీలించిన ఆయన ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ దందా వెనుక మంత్రి హస్తం ఉందని ఆరోపించారు. రసాయన వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న వేదన వ్యక్తం చేశారు. చేపల గుంతల్లో సమీపంలో ఉన్న భూములు సైతం ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని ప్రశ్నించారు. భూగర్భ జలాల్లో కలిసి ఈ నీటిని వినియోగించిన ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. వారం రోజుల్లోగా అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్త, అందరూ లైట్లు కనపడు వాళ్ళకి. సతీష్ రెడ్డి అదే మనకి సతీష్ రెడ్డి అన్ని అబ్బాయి ఏం చేస్తుంది చికెన్ వేస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. అక్కడికి ఏమేమి అవసరం లేదు, పనికిరాందో, కుళ్ళిపోయిందో అట్లాంటివన్నీ తీసుకొచ్చేసి ఒక వేస్ట్ బిన్లో వేస్తే దాంట్లో ఉండే హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ రకరకాలుగా చెడిపోయిన వ్యవస్థను తీసుకొచ్చి అది మన ఫిష్ పాండ్స్ వేస్తున్నాం. దాంట్లో రెండు విధాలుగా ఇబ్బంది. ఒకటి వచ్చి ఆ తినే చేపకి ఏ విధంగా తయారవుతుంది అనేది, ఏ విధంగా లోపల దాంట్లో విషయం ఉందనేది మీరు గమనించవచ్చు. రెండోది మన నీళ్ళు వాటర్ పొల్యూషన్ అయిపోయి అది గ్రౌండ్ వాటర్లో వెళ్ళిపోయి అది మళ్ళీ మన బావిల్లో వెళ్ళిపోయి మన చుట్టుపక్కల ఈ గ్రామాల్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ చర్మం మీద లేకపోతే లోపల ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ అయితే ఇంకా క్యాన్సర్ కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇది గుర్తించి దాదాపు నవంబర్లోనే మనం కలెక్టర్ గారికి లెటర్ రాసి ఈ విధంగా జరుగుతుంది, దీనికి వెనకాల ఎవరున్నారు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది.